శ్రీరామనవమి స్పెషల్ పానకం రెసిపీని షేర్ చేస్తున్నానండి. విడ్డూరం కాకపోతే పానకం రెసిపీ కూడా షేర్ చేయాలా అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట. ఫస్ట్ ఒక బౌల్లోకి ఫ్రెష్ వాటర్ తీసేసుకున్నానండి. తర్వాత వీటన్నిటిని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. దీని గురించి నేను ఆల్మోస్ట్ 3/4 కప్పు, ఇప్పుడు మీకు చూపిస్తున్న కప్పులోంచి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. తీపి మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నిండా సొంటిని చక్కగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుంటాను. దాంట్లోంచి ఒక 1/2 టీ స్పూన్ ని మనం యాడ్ చేస్తున్నాము ఈ క్వాంటిటీ కోసం. చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్, సువాసన, ఫ్రెష్నెస్. తర్వాత ఇలాచి పొడి, అంటే పైన పొపర్ లేకుండా, అంటే పైన లేయర్ రాకుండా గింజలు మాత్రమే ఈ విధంగా పౌడర్ చేసుకుంటాం, అది యాడ్ చేసుకున్నాం. మీరు చక్కగా ధారాళంగా వేసుకోవచ్చు. ఇంకా తులసి ఆకులు ఫ్రెష్ అయి తీసుకుని ఈ విధంగా చిన్న కట్ చేసుకుని వేసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకుంటామండి. బెల్లం అంతా డైల్యూట్ అవుతుంది. అయితే తీపి అనేది